మైక్రో ఫైనాన్స్ స్కామ్ అనేది కేవలం లక్షల్లో వ్యవహారం కాదు, కొన్ని కోట్ల వ్యవహారం అని ఒక్కొక్కరు బాధితులు బయటకు వస్తూ ఉంటే క్లియర్ కట్గా అర్థమవుతుంది. అయితే ఈ నేపథ్యంలో ప్రత్యక్షంగా మంగ్లీకి సంబంధం ఉందా, మంగ్లీ తమ్ముడు శివ చౌహాన్కి సంబంధం ఉందా, సో రమావత్ మధువే ఇన్వాల్వ్ అయ్యి ఈ బాధితుల దగ్గర నుంచి డబ్బులు తీసుకున్నాడా అనేది చాలా చర్చనీయాంశంగా మారింది. సో ఇంకా బాధితుల పక్షాన మాట్లాడుకుంటే బాధితులందరూ నిరుపేద రైతులే, నిరుపేద కుటుంబానికి సంబంధించిన వాళ్ళే. వాళ్ళు ఏదో వాళ్ళకి అంటే ఏదో వ్యవసాయం చేసుకుంటే బతకటోళ్ళు, చిన్న చిన్న బిజినెస్లు చేసుకుంటే బతకటోళ్ళే. సో వాళ్ళ దగ్గర నుంచి వెళ్ళి ఇంత డబ్బు రమావత్ మధు ఏ రకంగా దన్నుకున్నాడు, అసలు కొన్ని లక్షల డబ్బులు ఇవన్నీ ఏ రకంగా వాళ్ళని మభ్యపెట్టాడనే అంశం ఇప్పటికీ ఒక చర్చనీయాంశంగానే ఉంది. సో మాట్లాడదాం, బాధితులు ఒక్కొక్కరిగా బయటకు రావడం జరుగుతుంది. మనతో పాటు ఈ రమావత్ మధుకు సంబంధించి మైక్రో ఫైనాన్స్ స్కామ్ కు సంబంధించిన బాధితుడే ఉన్నాడు. మాట్లాడదాం ఒకసారి. బాబా, ఏం పేరు నీ పేరు? రమావత్ చంద, రమావత్ చంద, పియపల్లి మండలం వద్దిపట్ల పనవట్టండ. మధు ఏమన్నాడు, పాసన కార్ తీసుకుని రోజు వస్తాడు టండల వచ్చి రోజు చెబుతావు 1 లక్షకు 10,000 వడ్డీ ఇస్తాం, 12,000 వడ్డీ ఇస్తాం. మీరు ఎన్ని రోజులు కష్టం చేస్తారు, ఎన్ని రోజులు ఇంకా మళ్ళా ఆ భూమిలో ఎన్ని రోజులు ఇది చేస్తారు, కష్టం చేసి బతుకుతారు మీరు, ఇంకా మారారా మీరు, ఎప్పుడు మారుతారు? ఇంకా 1 లక్షకే 10,000 ఇస్తా, నెలకు 10 లక్షలు ఇచ్చిన అనుకో నెలకు ₹1,00,000 ఇస్తా, ₹1,00,000 ఇస్తా. ఒక 20 లక్షలు ఇచ్చిన అనుకో నెలకు 2 లక్షలు. ఇంకా మారారా మీరు అని రోజు వస్తారు, పొద్దుగాల వస్తారు, 5ంటికి సాయంత్రం వస్తారు, రోజు వచ్చి చెప్తారు. తండల దగ్గర మొత్తం దాదాపు 500 మంది అందరి దగ్గర డబ్బులు తీసుకుపోయినారు. మొత్తం ఏమి కూడా పిలాట్ అమ్మినారు, మన చిలక అమ్మినారు, ఇంకా ఏమేమి ఇంటి లోన్ తీసుకున్నారు, ఏమేమో చేసి మొత్తం ఇచ్చినారు. తండ మొత్తం 10 రూపాయలు వడ్డీ ఇస్తా, 12 రూపాయలు వడ్డీ ఇస్తా అని చెప్పి మొత్తం మోసం చేసి కొండమల్లిపల్ల ఆయన కంపెనీ పెట్టినాడు. గోగుల్నంద కంపెనీ పెట్టి కొండమల్లిపల్ల పెట్టి మేము ఆఫీస్ ఉంది, అక్కడ ఆఫీస్ ఉంది, మీకు నెలకు పేమెంట్ ఇస్తా అని చెప్పి అన్ని తండ మొత్తం ఇచ్చినారు. ఆ తండ మొత్తం ఇస్తే నీవు ఇస్తలేము బాబాయ్ అని నాకు చెప్పి, నీవు కూడా మంచిగా ఇస్తున్నావు, మన తండలో అన్ని ఇస్తున్నావు, నీవు కూడా అని నేను లాస్ట్ మూమెంట్ కి ఇచ్చిన. నేను లాస్ట్ మూమెంట్ కి ఒకసారి 20 ఇచ్చిన, ఒకసారి 10 ఇచ్చిన, 20 ఒకసారి ఇచ్చిన, ఒకసారి ఇచ్చిన. తర్వాత మన ఒక నెలలనే 48 లక్షలు ఇచ్చిన. ఒక నెల 48 లక్షల నాకు 5 లక్షలు వడ్డీ ఇచ్చినాడు. నెల 5 లక్షలు వడ్డీ ఇస్తే ఇంకా మళ్ళా తర్వాత హైదరాబాద్ పోతారని చెప్పి ఇంకా పోలీసులు వాళ్ళు పట్టుకున్నారు, మన నల్గొండ ఎస్పీ వాళ్ళు పట్టుకుని కేసు చేసుకున్నారు. ఇంకా 10 రూపాయలు వడ్డీ ఎక్కడి నుంచి తెచ్చినా ఎన్ని చేసినా అని పట్టుకున్నారు. అన్ని మొత్తం లాస్ట్ మటుగా పట్టుకున్నారు. నాకు 5 లక్షలే వడ్డీ వచ్చింది. ఇప్పుడు నాకు 43 లక్షలు రావాలి, నాకు 43 లక్షలు రావాలి. సో ఇవంతా అంశం పక్కన పెడితే రమావత్ మధుకి నువ్వు డబ్బులు ఇచ్చినావు, ఏదో మిత్తి ఆశపడి వడ్డీ ఆశపడి నువ్వు డబ్బులు ఇచ్చినావు. ఓకే, రమావత్ మధుకి ఇచ్చినావు. రమావత్ మధు పేరు వచ్చింది. ఓకే, మీరు మంగ్లీని ఎందుకు ఇన్వాల్వ్ చేస్తున్నారు? మంగ్లీ పేరు ఎందుకు వస్తుంది మీకు? మంగ్లీ అంటే మంగ్లీ వాళ్ళు వస్తున్నారు, వాళ్ళ ఇంటికి వాళ్ళు కొత్త అపార్ట్మెంట్ కడుతున్నారు. రమావత్ మధు ఇంటికాడ అపార్ట్మెంట్ కడుతున్నారు, పెద్ద కాంప్లెక్స్. రమావత్ మధు 5-6 సారి వచ్చింది మంగ్లీ. ఇప్పుడు 10ంటికి అప్పుడు 5-6 సారి వచ్చింది. రాత్రి 10ంటికి 12ంటికి వస్తుంది మాట్లాడి వాళ్ళు మా వాళ్ళు అందరు చూసినారు. ఇంకా మంగ్లీ చెల్లెలకి చేసుకుంటాం మేము పెళ్లి అని మధు చెప్పారు. అందుకని మా బంధువులు వాళ్ళు మన ఎస్టీలో డైరెక్ట్ గా మంగ్లీకి డబ్బులు ఇచ్చారా లేదా? నా పాయింట్ అది. డైరెక్ట్ మంగ్లీకి డబ్బులు ఇచ్చారా లేదా? డైరెక్ట్ మంగ్లీకి ఇవ్వలేదు, మధుకి ఇచ్చినారు. మధు పోయి ఎవరికి ఇచ్చినారు, మంగ్లీకి ఇచ్చినారు, ఎవరికి ఇచ్చినారు మధు మొత్తం మేము మధుకి ఇచ్చినాం, మధు చేతిలో ఇచ్చినాం, మధు చేతిలో ఇచ్చినాం. నువ్వు డబ్బులు ఇచ్చినావు, మంగ్లీ నేరుగా సంబంధం లేదు, మీరు మంగ్లీ అసలు ఇన్వాల్వ్మెంట్ లేదు, మంగ్లీ ఇన్వాల్వ్మెంటే లేదు. సో మీరు ఏంది ఫైనల్ గా మీ డిమాండ్ ఏంటి? డిమాండ్ అంటే మా డబ్బులు మాకు రావాలి. ఎట్ట తీసుకుపోయినావో మీరైతే మంగ్లీని ఏమంటలేరు కదా? మేము మధుకి ఇచ్చినాం. మేము మంగ్లీ ఏమంటలేము. మా పైసలు ఎట్ట తీసుకుపోయినావో అట్ట మా డబ్బులు మాకు ఇచ్చేయాలి, మళ్ళీ తిరిగి ఇవ్వాలి మా పైసలు. మంచిగా మంచి మర్యాద తీసుకుపోయినావో అట్ట ఇచ్చేయాలి, మా పైసలు మాకు ఇచ్చేయాలి. మాకు వడ్డీ వద్దు, ఏమొద్దు, మేము అసలు ఇచ్చినాం, మా అసలు వరకు మాకు ఇచ్చేయాలి అని చెప్తున్నాం. ఈ పాత్ర అంటే దానిలో ఏం జరుగుతుందనే ప్రతి అంశం మీద అవగాహన ఉన్న వ్యక్తితను. సో మాట్లాడదాం ఒకసారి రమావత్ రమేష్ తోని. అన్న, మీరు రమావత్ మధు దగ్గర అకౌంటెంట్ గా పనిచేశారు? అకౌంటెంట్ గా అన్ని నేనే చూసుకునే. జిఎన్ఐ ఆఫీస్ కి, మల్లెపల్లి బ్రాంచెస్ ఆఫీస్ కి నేనే చూసుకునే, మొత్తం నేనే చూసుకునే. డబ్బులు వచ్చినాయి పోయినాయి కలెక్షన్ అని నేనే చూసుకుంటాను. సో రమావత్ మధు ఏం చేసిండో ప్రతి ఒక్కటి మీకు తెలుసు? ప్రతి ఒక్కటి తెలుసు. అంటే బయట ఏమేమి చేసిండో తెలియదు, ఆఫీస్ వరకు మొత్తం నాకు తెలుసు. రమావత్ మధు. సో ఏంటి స్కామ్ ఏంది, మైక్రో ఫైనాన్స్ ఏంది, అంత ఏం జరిగింది అసలు?
ఈ మైక్రో స్కామ్ అని అంటే మొన్న ఒక 20 రోజుల నుంచి వచ్చింది ఇది పేరు. ఇంత ముందు ట్రాన్స్పోర్ట్ బిజినెస్, ట్రాన్స్పోర్ట్ ఇది బిజినెస్, స్టాక్ మార్కెట్, ఇంకా చాలా ఉంటాయి. రియల్ ఎస్టేట్ గానీ, భూములు కొంటాం, అది చేస్తాము, ఇంకా మంచి లాభాలు వస్తున్నాయి, మంచి చేస్తున్నారు రమేష్ అని అనేటోడు ఇంత ముందు. ఏంది అసలు రమావత్ మధు ఇన్వాల్వ్ అయిన అంశం ఏంది? బాధితులను ఎట్లా మోసం చేసిండు? బాధ్యతలను మోసం అంటే ఫార్చునర్ కారు, గోల్డ్, ఇది అది చూసి నీకు వడ్డీ ఇస్తా అడ్డీ ఇస్తా అని మొత్తం చెప్పి అది మాకు మొత్తం లాస్ చేసిండు రమావత్ మధు. మీకు డబ్బులు మోసం చేసేసిండు. డబ్బులు ఎట్లా తీసుకున్నాడు మీ దగ్గర? మా దగ్గర వడ్డీ రూపంలో నీకు 10 రూపాయలు ఇస్తా, 12 రూపాయలు ఇస్తా అని వడ్డీ రూపంలో తీసుకుంటుండు. అదే విధంగా మాకేం వడ్డీ కూడా ఏం రాలే. అలా వచ్చిన రాంది డేట్ అయితే ఉంటది కదా, ఆ డేట్ ప్రకారంగా చూసుకుంటాం. మీరు రమావత్ మధు అకౌంటెంట్, మీరు ఎట్లా మోసపోయారు ఇక్కడ? రమావత్ మధుకు అకౌంటెంట్ నేను ఎందుకు మోసపోయినంటే అది నేను పెట్టిన తర్వాత అది మోసపోయినట్టు నాకు వాళ్ళు నేను పెట్టిన తర్వాత ఇట్లా ఫ్రాడ్ ఇంకా తర్వాత అట్లా అని కనిపించింది. మీరు ఎన్ని లక్షలు పెట్టారు? మేము 49 లక్షలు పెట్టినాం. 49 లక్షలు. 49 లక్షలు. మీకు అన్ని డబ్బులు ఎక్కడ? ఇది మా డబ్బులు అయితే కావన్నా, బ్యాంక్ స్టేట్మెంట్ ఉండే, బయట నుంచి తెచ్చిన మా మామ వాళ్ళది, బయట వాళ్ళది, చుట్టాలు ఇవన్నీ వానికి 1 లక్ష, వానికి 5, వానికి 10, వానికి 6 అట్లా తెచ్చినాయి డబ్బులు. నా హస్తం వెనకాల, నా వెనకాల ఎంతమంది అంటే 9 నుంచి 10 మంది ఉంటారు నా వెనకాల. వాళ్ళతోటి వాళ్ళకి మధుకు ఎలాంటి సంబంధం లేదు, అవసరం బి లేదు. ఎంత సావాలైనా బతకాలైనా నాతోటే. అది వాళ్ళకి ఇవ్వాల్సింది నేనే. సచ్చినా నేనే ఇవ్వాలి, బతికినా నేనే ఇవ్వాలి. మధుతోటి ఏం సంబంధం లేదు. రమావత్ మధుతోని వాళ్ళకి సంబంధం లేనప్పుడు మంగ్లీతోని మీకెట్లా సంబంధం? ఏం సంబంధమా? ఇప్పుడు నేను వాళ్ళ తమ్మునికి నేను డబ్బులు ఇచ్చిన కదా, నాయే. ఇప్పుడు ఇంటికాడ నుంచి తెచ్చిన 30 లక్షలు నాయే కదా. ఇప్పుడు నేను నా చుట్టాల నుంచి తెచ్చిన నాయ డబ్బులు, నేను ఇక్కడ నుంచి తెచ్చిన. నీ బాధితులకు న్యాయం, నీకు న్యాయమా? దేనికి? నీ బాధితులకు న్యాయం, నీకు న్యాయం, అందరికి న్యాయం జరగాలని అంటున్నాను నేను. ఎంత ఫ్రాడ్ జరిగినా మా తప్పులు ఒప్పులు అన్ని క్షమించుకొని మాకు తిరిగి ఇచ్చేయాలని నేను ఇప్పటి కాదు అన్ని మీడియాలకు నేను ఇదే విధంగా అంటున్నాను. ఇప్పుడు నీ బాధితుల ఇప్పుడు నీ కింద 9 మంది 10 మంది ఉన్నారు, వాళ్ళ దగ్గర నువ్వెంత తీసుకున్నావు? నేను ఒకరి దగ్గర నువ్వెంత స్కామ్ చేసినావు అని అడుగుతున్నా. నేను స్కామ్ చేయలే. నేను ఇవ్వాలి, రేపు పొద్దున్న నేను ఇవ్వాలి. నేను రేపు పొద్దున నా భూమి ఉన్నది కదా, మా నాన్నకు మా తాత నుంచి మా నాన్నకు వచ్చిన భూమికి నేను దానికి అమ్మేసి వాళ్ళకు నేను కట్టియాలి. ఆయన మధు ఇచ్చినా ఇయ్యకుండా నేను వాళ్ళకి కట్టియాలి. అంటే ఇప్పుడు రమావత్ మధు, శివ చౌహాన్ ఉన్నారు. ఇప్పుడు అంటే మంగ్లీ ఆస్తులు నమ్మి ఇప్పుడు నీకు డబ్బులు కట్టాలా? ఏంది ఎవరు? రమావత్, శివ చౌహాన్ మంగ్లీ ఆస్తులు నమ్మి నీకు డబ్బులు కట్టాలా అని నేను అంటలేను. వాళ్ళు ఎక్కడెక్కడ పెట్టిరో ఆ డబ్బులు మళ్ళీ మాకు రిటర్న్ ఇచ్చేయాలని మేము అంటున్నాం. అసలు మా ప్రమేయం లేనప్పుడు మేము డబ్బులు ప్రమేయం లేనప్పుడు ఈ ఫోటోలు ఎందుకు అన్న? ఫోటోలతో చట్టం ఫోటోలు చూస్తుందా? చట్టం ఫోటోలు చూస్తుందా? చట్టం ఫోటోలు చూడాలంటే చట్టం ఫోటోలు చూస్తా. మీరు అకౌంట్ మీరు చదువుకున్నారు, ఓకే. చట్టం ఫోటోలు చూస్తుందా? చూస్తుంది. చట్టం ఫోటోలు మరి ఇంకేం చూడాలి చెప్పు? ఇంకేం చూడాలి? ఏంటి ప్రధాన ఆధారాలు ఏమున్నాయి? నేను చూసిన మంగ్లీ సంతకం పెట్టింది ఎక్కడ? నేను చూసిన కదా. మంగ్లీ నువ్వు చూస్తారు సంతకం పెట్టలే. జామీన్ ఉంటాను మంగ్లీ చెప్పింది ఎక్కడ? వాళ్ళ తమ్ముడు ఎందుకు పెట్టిండు? వాళ్ళ తమ్ముడు ఎందుకు? మంగ్లీ విషయం చెప్తున్నా నేను. మంగ్లీ అంటే ఇప్పుడు నేను సంపాదిస్తున్నా, నేను 1000 రూపాయలు సంపాదిస్తే మా ఇంట్లో వాళ్ళందరూ తింటలేరా? నేను ఒక్కనే నేనే ఉంటున్నా, నేను బయట నేను తింటున్నా. నేను 1000 రూపాయలు సంపాదించిన, నేను అయ్యాల ఆటో పోయినా 1000 రూపాయలు నా ఫ్యామిలీ కోసం నేను తీసుకోతున్నా కదా. వాడు చేసిన వాని వెనుకల నాకు తెలియదు కదా. తెలియదు అంటే నువ్వు వచ్చి ఫోటో ఎందుకు దిగినావు? రమావత్ మధు డైరెక్ట్ స్టేట్మెంట్ ఇచ్చాడు, మంగ్లీ సంబంధమే లేదని అంటే వాడిని బయటికి తీసుకురా, నేను మాట్లాడతా. మంగ్లీకి రేపు పొద్దున స్టేట్మెంట్ పెట్టని చెప్పు, నేను వస్తా. ఏ స్టేడియం లో పెట్టాను నేను 100 మంది తరపున నేను ఒక్కనే వస్తా. నేను రేపు పొద్దున పెట్టని చెప్పు, లేకుంటే ఇట్లాంటి ఆఫీస్ ఉంది కదా ఇట్లాంటి పెట్టని చెప్పు, నేను వస్తా. దాని కారణం లేదా అక్క అని నేను అడతా, డైరెక్ట్ నేను అడతా. లేదని అంటే నేను ఆ 30 లక్షలు శివచౌహాన్కి వదిలేసి వెళ్ళిపోతా. ఆ 19 లక్షలు నేను శివచౌహాన్కి నేరుగా నువ్వు పైసలు చేతిలో పెట్టినా? అది ప్రూఫ్ ఉంది. చేతిలో పెట్టిన డబ్బులు చేతిలో బ్యాగే డైరెక్ట్ ఇచ్చిన, సంతకం పెట్టించుకున్నా? లేదు, మధు పెట్టిండు. శివ చౌహాన్ ఎట్లా దేనికి? ఈ పైసలు నేను తెచ్చిన కదా, నేను తెచ్చి సర్వీస్ రోడ్ లో ఎందుకు తీసుకుంటాడు? సరే నువ్వు చెప్పింది కరెక్ట్ అన్న. మీరు చదువుకున్న వాళ్ళే, ఇవన్నీ మీకు చట్టం ఏ ప్రూఫ్లు అడుగుతుందో ఇవన్నీ మీకు తెలిసే ఉంటాయి. చట్టం అని అంటే అసలు పైసలు పెట్టడమే కరెక్ట్ కాదు. మరి దీనికి బాధ్యత ఎవడు? మేము పెట్టినాం, మేము మోసం పోయినాం. దీనికి చట్టం ఎట్లా? ఇప్పుడు మాకు న్యాయం కావాలి. నువ్వు తీసుకోపోయి నేను అంటున్నా. వాళ్ళు కూడా చూసిర్రు, ఫోటో ఉంది. నీకు మధుకు ఏ సంబంధం లేదు. మరి మధుకు 2 గంటలకు నువ్వు వచ్చేరా? నువ్వు ఒక ఆడబిడ్డవి. ఇప్పుడు జనాలకు ఏమైతుంది? 100 విషయాలు ఉంటాయి. 100 విషయాలు. నువ్వు పొద్దునరా. కేవలం మీ డబ్బుల గురించి మీరు ఎట్లా ఏది? మా డబ్బులు శివ చౌహాన్కి ఇచ్చిన, శివ చౌహాన్కి నేను డబ్బులు ఇచ్చిన. నేను ఇదే మాట, ఈ గల్లీలాదే అంట, ఢిల్లీలాదే అంట.
నేను ఫ్రాడ్ అంటలేను. అన్నాడు అదే మాట. అక్కడ వచ్చిండు, మంగళి ఎక్కడ వచ్చింది, ఫోటో ఇయడానికి ఎందుకు 2 గంటలు? ఫోటో తీరేంత మాత్రం అరే అన్నా నేను ఒకటే, పైసలు ఇయ్యాలి ఉంటే రేపు పొద్దున పోతుంది, ఇయ్యాలి ఉంటే రేపు పొద్దున పోతుంది, పైసలు ఇయ్యాలి ఉంటే రేపు పొద్దున పోతుంది. నీకే ఏమైనా జరిగితే, నీకే ఈ పొద్దున నీకేమైనా జరిగితే, ఆ నైట్ నీకే ఏమైనా పొద్దున నీకు జరిగితే చెప్పు మరి. ఇప్పుడు ఈ హత్యాచారాలు ఇప్పుడు జరుగుతలేవా? ఇప్పుడు ఏమేమవుతున్నాయి, రోజుకు ఒక మర్డర్ అవుతుంది, రోజుకొకటి. అదే విధంగా నీకు తీసుకోపోయి ఎక్కడ ఏమైనా చంపితే, నీకేమైనా ఇంకేమైనా చేస్తే, నేను డైరెక్ట్ సూటుగా నేను అంటున్నా, అదే నువ్వు బంజారా బిడ్డవి, మేము మాదిగోళం కాదు, ఎస్సీలం కాదు, ఎస్టీలం కాదు, వేరే క్యాష్ కాదు, మేము కూడా ఎస్టీలం. మాకాడ వచ్చి నువ్వు ఒక ఫోటో దిగపోయినావు, నువ్వు పొద్దున వచ్చి ఒక ఫోటో దిగపోయినావు, 2 గంటలకు వచ్చేయడం నీకెందుకు? వాళ్ళ మధ్య సంథింగ్ పర్సనల్ రిలేషన్. పర్సనల్ అంటే ఇంకేం కావాలి? కాల్ డేటా చేద్దాం, ఓల్ కార్డ్ పైసలు పోయినాయి ఏంటి, నీకు అవసరం లేదు. మీరు తప్పు చేసి మంగ్లీ కానా, మంగ్లీ వచ్చిందనా? మంగ్లీ మల్లెపల్లి జిఎన్ఐ ఆఫీస్ గోకులనందనల్లా వచ్చింది, అల్లా అకౌంట్ డేటా నేను చేస్తాను. ఇప్పుడు ఈ ప్రశ్న నీకే గట్టిగా అంటున్నా, వేరే వాళ్ళకి ఇవ్వాలిగానే నువ్వు అంటున్నా, నేను దానికి నేను సమాధానం అంటున్నా. నడుచుకుంటా వచ్చింది, మధు ఫస్ట్ తాళం తీపిచ్చినాడు, మధు అక్కడ ఉండడు, వాళ్ళు నడుచుకుంటూ వస్తారు. అది మీరు చెప్పింది అంత ఓకే. నా వెనక ఏం జరిగిందో నాకు తెలియదని అన్నది కదా. ఇప్పుడు మంగ్లీ ఏమన్నది, నా వెనక ఏం జరిగిందో నాకు తెలియదు, నాకు అసలు ఈ వ్యవస్థ మొత్తం నాకు ఏం తెలియదు, నాకు ఏం తెలియదు అని క్లారిటీ చెప్పింది కదా. క్లారిటీ అనేది కాదన్నా, ఇప్పుడు 2 గంటలు దేనికి మాట్లాడతాను, నాతో కూడా మాట్లాడుతు చెప్పు, నంబర్ ఇస్తాను, నాకు కూడా మాట్లాడాను. నేను కూడా ఒక ఫ్రాడ్ చేస్తా, మా ఊళ్ళో కూడా నేను నమ్మిస్తా, నేను కూడా ఒక 2-3 లక్షలు, ఒక 10 నువ్వు నమ్మి మోసపోయిన దానికి ఆమె తప్పేంది? నువ్వు తీసుకోపోయినా నేను అంటున్నా కదా, నువ్వు ఫ్రాడ్ గా నువ్వు తీసుకోపోయినావు, పైసలు నువ్వు తీసుకోపోయినావు, మీ తమ్ముడు తీసుకోపోయిండు, నువ్వు తీసుకోపోయినావు, నీ హస్తం అలా ఉంది, అది కన్ఫర్మ్ ఉంది. ఇప్పుడు బయట వస్తుంది, టార్గెట్ చేస్తున్నారు మీరు మంగ్లీని. లేదు నేనైతే టార్గెట్ చేస్తలేను, నా ఒక్క తరపు నుంచి కావట్లేదు. నేను అనేది కూడా ఇప్పుడు సూట్ గా అదే మాట అంటున్నా, నా తరపు నుంచి కాదు. నువ్వు వచ్చినావా అయితే నేను పొద్దున ఒక దగ్గర కూర్చున్నాము మాట్లాడదాము, ఒక దగ్గర కూర్చుందాం మాట్లాడదాం. అక్క నువ్వు రాలేదని, తమ్ముడు నేను రాలేదని నువ్వు ఒక మాట చెప్పాను, నేను మళ్ళీ నేను పోను, నేను మళ్ళీ మీడియా ముందర నేను కనిపించను. అదే సత్యంగా మాట్లాడదాం, ఎక్కడైనా సత్యమే, సత్యం ఎప్పటికైనా గెలుస్తుంది. ఇది నేను అనేది, సత్యం ఎప్పటికైనా గెలుస్తుంది. నేను ఒకటే మాట అంటున్నా, గల్లీలోనే అదే మాట అంట, ఢిల్లీలోనే అదే మాట. నా తరపు నుంచి ఇదే చేతుల మీదంగా కొన్ని లక్షల పైసలు బయటికి పోయినాయి, కొన్ని లక్షలు కొన్ని వేలు. మీ వ్యవస్థ క్లారిటీగా అర్థమైంది. మీరు డైరెక్ట్ మంగ్లీకి డబ్బులు ఇవ్వలేదు, మీరు స్టెప్ బై ఏజెంట్లను పట్టుకొని వేయరు. మీకేమున్నా ఏజెంట్లే బాధ్యత ఉంటది కానీ మంగ్లీ బాధ్యత ఉండదని మీ మాటలలో క్లియర్ గా అర్థమవుతుంది. ఇప్పుడు ఈ డబ్బులు ఎవరు తీసుకోపోయింది? ఇప్పుడు 30 లక్షలు ఎవరు తీసుకోపోయిండు? సర్వీస్ రోడ్ లో నీకు ఇవ్వాల్సింది అవసరం ఏంటి? నువ్వు ఫ్రాడే కాదు, నువ్వు మోసగానివే కాదు, మరి నీ ఇంటికాడ పిలవచ్చు కదా. ఆ డీజిల్ కార్ ఎంత పోతుంది? ఒక 1000 రూపాయలు పోతుందేమో. నీ ఒక 2 కిలోమీటర్ 1000 రూపాయలు డీజిల్ పోసుకుందాము, ఆడికొచ్చి తీసుకోపోవచ్చు కదా. సర్వీస్ రోడ్ లో ఇవ్వడం నీకెందుకు? మంగ్లీ అక్క అక్కడ ఇంటికాడ ఉంది, ఒక ఫోటో దిగుదామంటే ఎందుకు దిగిపోయి, ఒక ఫోటో అక్క ఒక ఫోటో దిగుదామని అంటే ఎందుకు ఫోటో దిగలే, ఒక ఫోటో దిగుదామంటే ఎందుకు దిగలే అక్క? నువ్వు ఫ్రాడ్ కాదు, ఏం కాదు, ఇక్కడ నువ్వు సర్వీస్ రోడ్ లో పైసలు ఇచ్చినావు అని నేను నీకు ప్రూఫ్ చేసుకోవాలి. రేపు పొద్దున అరే నువ్వు ఎవరికి ఇచ్చినవరా, ఎక్కడ ఇచ్చినవరా అని అంటే అలా డాటా అన్ని ఉంటాయి, ఫోన్ లో ఉంటాయి. ఒక ఫోటో తీసుకుందాం అని అంటే నేను ఆ రకంగా చెప్తే ఇక్కడ దిగొద్దు బాబు అని అంటే, నేను ఎక్కువ మాట్లాడితే మళ్ళీ ఆ ఫోన్ ఇంటికి పోతుంది, ఎవరికి పోతుంది? మధుకు పోతుంది. అందుకే నాకెందుకు, నేను డ్యూటీ చేయండి, నేను డ్యూటీ నేను ఆడికే నేను ఒక శివాన్నతో ఒక ఫోటో దిగిన తర్వాత క్లోజ్ చేసుకొని వచ్చేసిన. అదే అన్న ఏంటి 4 కోట్ల అమౌంట్ మీరు రామావత్ మధు నమ్మిచ్చారా? రామావత్ బాబు అంటే మధు అలా బీనామి, ఆయన సొంతం దోస్తు. అంటే జింగిడి ఉన్నారు కదా అన్న నాకేయండి, ఇంకా ఆయనకి ఏమి ఇస్తారు, మధుగా బాబుకి ఇచ్చేయండి, ఆయన కలెక్షన్ ఇస్తుండు కదా, ఇంకా మంచిగానే ఉండదు, ఆయనకి ఇస్తే నాకు ఇచ్చేస్తాడు అనేసరికి మేము బాబు రాములు అనే వ్యక్తికి ఇచ్చినాం. నేను బాబు గేలే, మధు గేలే, నేను రాములు అనే వ్యక్తికి ఇచ్చిన, మధ్య ఏజెంట్ ఆయన. అంటే మేము దోస్తాం, ఆయన 10 లక్షలు, ఆయన 10 లక్షలు ఇటా చేసుకొని ఏం చేసినా 1 కోటి రూపాయల దాకా ఇచ్చినాం అన్న. అంటే 3-4 నెలల దాకా కోటే చేసినాం, కొద్దిగా ఒకటి ఎందుకు లేమనగా అనుకుని మేము. తర్వాత లాస్ట్ మీకు ఇప్పుడు మీరు 4 కోట్ల డబ్బు ఇచ్చారు, ఎన్ని నెలల వరకు మీకు వడ్డీ ఇచ్చారు తిరిగి? మాకు లాస్ట్ అంటే ఒక 1 కోటి రూపాయలు ఒక 5-6 నెలలు వచ్చింది, 3 కోట్లది 2 నెలలు వడ్డీ వచ్చింది అన్న. 3 కోట్లది 2 నెలలు వచ్చింది. అంటే నెలకు ఒక నెల 1,30,00,000 ఇచ్చినాం అందరం కలిసి, ఒక నెలకేమో 90 లక్షలు ఇచ్చినాం, లాస్ట్ జూన్ లో 60 లక్షలు ఇచ్చినాం. 3 కోట్లు దగ్గర 3 కోట్లు లాస్ట్ లో ఇచ్చినాం. మేము మోసపోయినాం, ఇంకా వాళ్ళు నమ్మిచ్చిరు. ఫస్ట్ ఏం చేసిరంటే ఫార్చునర్ కార్లు 10 అంగుళాలకు 10 ఉంగరాలు 10 ఇట చేస్తుంటే మీరు ఏందన్నా ఇంకా బాగా పడరా, మీరు బతికేది మీకు తెలియదా, ఇచ్చేసారు. అరే నాయన మేము
కష్టపడి వేసాం. ఇంత శనగ పంతుంది మాకు. ఇప్పుడు మన హైదరాబాద్ వాటర్ వచ్చే వాటర్ పియపల్లి మా తండ దగ్గరగానే వచ్చే వాటర్ అది అయితే బాగానే ఇది ఉంది కదా, మంచిగానే ఉంటది. ఇంకా అని మేము ఏం వద్దులే అనుకున్నాం. వాళ్ళు బాగా నమ్మించి ఫస్ట్ లో ఎవరు ఏజెంట్ పోయారు, ఫస్ట్ ఏజెంట్లు ఎవరు ఉన్నారో వాళ్ళు మా నాన్న మాకు చేసిరు. వాళ్ళు ఫస్ట్ చేసిన ఏజెంట్లే ఇయరి వాళ్ళకి ఇవ్వకపోతే నేను ఇస్తా అని మాకు రాములు అనే వ్యక్తికి ఇచ్చేసరికి, రాములు అనే వ్యక్తి ఆడన్నాడు. నేను బాలాజీకి ఇచ్చిన ఫస్ట్ 2 లక్షలు. ఆ రాములు అనే వ్యక్తి రాములు అనే వ్యక్తి మీద మీరు కంప్లైంట్ చేయక మీరు రామావత్ మధు మంగ్లీ మీద ఎందుకు పడుతున్నారు? రామావత్ మధు మీద కంప్లైంట్ అంటే వాడు నేను ఇచ్చిన అని వాడి గిట బాధితుడు లెక్కనే వస్తుండు. వాని గిట త్వరలో దగ్గరికి లాక్కొస్తాం. ఫస్ట్ బునాది కాడ నుంచి తీద్దామనే మేము ఇక్కడ పోయి మాట్లాడదామని వచ్చేసరికి ఇక్కడ వచ్చినాం. ఇలా అందరినీ గుంజుదామని వచ్చేసరికి అని వాళ్ళు దొరకట్లేరు. రాములు అనే వ్యక్తి దొరకట్లేడు, వీళ్ళు ఎవరు దొరకట్లేదు. ఫోన్ లిఫ్ట్ చేయలేదు. మంగ్లీ పేరు ఎందుకు ప్రధానంగా తీసుకొస్తున్నారు? మంగ్లీ పేరు ఏం అంటే 2024 నుంచి జూన్, జూలై, ఆగస్ట్ దాకా లాస్ట్ దాకా మాకు ఇచ్చిండు మధు. మంగ్లీ పేరు వస్తే మీ డబ్బులు వస్తాయని మీరు ఆశపడుతున్నారా? మంగ్లీ పేరు వాడుకొని మంగ్లీ సంపాదించిన పైసలు మాకు వద్దనా? మాకు ఆమె పైసలు సంపాదించిన అవసరం రూపాయి గిట లేదు, వద్దు గిట. మాకు ఒకటే మేము కోరుకున్నది ఏంటంటే ఈ భరత్ చౌహాన్ అనేది ఆ వ్యక్తి ఏముండో మార్చి 24 మేము జైరాబాద్ పోయి పట్టుకొచ్చినాం. 24 జైరాబాద్ పట్టుకొస్తే ఆయన అన్నాడు కదా, మేము వేరే ఒక 10 కిలోమీటర్ మా ఊరు కాడ నుంచి 10 కిలోమీటర్ దూరం ఎత్తుకుపోయినా. ఎత్తుకుపోయి ఆయన అన్నాడు కదా ఇప్పుడు నాకు 2024 లాస్ట్ జూన్ నుంచి లాస్ట్ ఒక 6 నెలల దాకా నాకు వచ్చిన పైసలు నేను జైరాబాద్ కొన్నా, కోకపేటల పబ్బు కట్టినా, మళ్ళీ ఏది కోకపేట అవన్నీ తీసుకుపోయిండు. మాకు ఎంచరిగిట చూపించిండు. నాకు 2024 దాకా లాస్ట్ ఇయర్ దాకా మాకు ఇచ్చిన పైసలు ఇంత కొన్నా. 25 ఫస్ట్ నుంచి వచ్చేసరికి జూన్ దాకా నడిపిండు కదా, ఒకటే ఇయర్ నడిపిండు ఆయన. జూన్ లాస్ట్ దాకా ఒక 6 నెలలు నడిపిండు కదా, ఆ పైసలు నాకు ఇయ్యలే, మంగ్లీ శివ వాళ్ళకి ఇచ్చిండు అని బరాబర్ శివ చౌహాన్ శైలజ చెప్పేసరికి మేము బరాబర్ ఇలా మాట్లాడుతున్నాం అండి. లేకపోతే మాకు మంగ్లీ అనే అవసరం లేదు, ఆమె పేరు ఎత్తడానికి ఆమె మాకు అవసరం లేదు. ఆమె పైసలు గిట్ట మా పైసలు మాకు ఇచ్చేస్తే చాలు. మంగ్లీ సంపాదించిన పైసలు మాకెందుకండి? మేమే కోట్లు మా ఉన్నది గిట్ట జాగా అమ్మకదొంగి అమ్ముకొని ఏ రోజులకి ఇవన్నీ మాకు లెసాలు రోజు కొట్టుడు తిట్టుడు. పైసలు కావాలని మీరు ఎవరిని అడిగారు? నేను కేవలం మేము భర్తలని వాళ్ళ బావాని ఆయన గిట్ట అన్నాడు. వాళ్ళని అడిగితే నాకు ఇంత ఉంది ఆస్తి, ఇంత ఉంది, నాకు ఇచ్చిన పైసలతో నేను ఇంది కొన్నా. తర్వాత నాకు 2025 ఫస్ట్ నుంచి ఇచ్చిన పైసలు నాకు రాలే. ఆ పైసలు మంగ్లీలకు వాళ్ళతోటి దోస్తానం బాగా చేస్తుండు. ఈ అభిషేక్ మెయిన్ దొంగ ఎవడు? అభిషేక్ యమకాంత్ రెడ్డి. ఆయన దొంగ, మెయిన్ దొంగ. వాడిని తినడానికి లేదు. ఫార్చునర్ కారు అండి ఆయనకు. వాడు బచ్చా గాడు 40 ఫీల్డింగ్. వాడి మొగం చూసి ఎవడైనా ఓటేస్తాడా? వాడు బచ్చా 20 ఏజ్ ఉన్నోడు. వాడు ఎంపీటీ జడ్పీటీ చేయగలుగుతాడా? మాకు 40 ఫీలింగ్ తోటి అవసరం లేదండి. వాడు గెలవని మాకు గెలవని మాకు సంబంధం లేదంటాడు. మరి అమ్మ పేరు మీద పోయి వాళ్ళ అమ్మ పేరు మీద బినామీ అని ఎందుకు వీడు పట్ట 24 ఎకరాలు చేయించుకోవాలి? వాడు ఇచ్చిండు కదా కొద్దిగానే, మరి వాడు బాధ్యత వాళ్ళ అమ్మ పేరు మీద ఎందుకు? అలా నాయనని అలా అందరికి తెలియకుండా ఈ అభిషేక్ మరి ఇన్ని పైసలు ఇచ్చి వాడు పట్ట చేసుకుంటాడు వాళ్ళ అమ్మని. అలా అభిషేక్ అనే మెయిన్ పాత్రగాడు అభిషేక్ గాడు. నేను బాలాజీ గిట మా డైరెక్ట్ నడిపిన బాలాజీ గిట అడిగితే మెయిన్ పాత్రగాడు ఎవడు మధ్య కింద అన్న అంటే మెయిన్ అభిషేక్ పాత్ర, యమకాంత్ రెడ్డి పాత్ర, అమీర్ పటేల్ పాత్ర. వాడు లంగా బోకర్ నా కొడుగాడు, వాడు బోకర్ నా కొడుగాడు, అసలు దొంగ వాడే. వాడు ఆ మధ్య వేసుకున్న డ్రెస్ వాడే వేసుకునేది. మళ్ళీ ఏ డ్రెస్ వేసుకుంటే వాడి నడిపేది. వాడు మన ఇక్కడ గోవా పోతే 150 లక్షలు ఖర్చు వీళ్ళ అబ్బా సొమ్ము సంపాదించారని ఖర్చు పెట్టాల విమానం మీద అంట. క్యాన్సల్ అయితే అంతా పైసలు ఆగం చేసిన కొడుకులు. ఇప్పుడు ఉన్న పైసలు అయినా మాకు ఇప్పామని మేము మీడియా మిత్రులకు మీకు అందరం దండలు పెట్టి మా పేపల్లి మా గుడిపల్లి పిఎస్ఎల్ ఇచ్చినాం. ఆడ నుంచి అంటే ఈ మధుల మీద వీళ్ళ మీద అన్ని మా కంప్లైంట్ ఇవ్వమంటే ఇచ్చినాం. అంటే మేము మా డబ్బుల గురించి రాములు అనే వ్యక్తికి మధులకు రామావత్ మధు అందరి మీద ఇచ్చినాం. అందరం కలిసి పోయి ఇచ్చినాం. అందరం భరత్ మంగ్లీ మీద ఇవ్వలేదండి. శివ చౌహాన్ మీద ఇవ్వలేదు. ఫస్ట్ మాకు అప్పుడు చెప్పలేదండి. ఇప్పుడు తర్వాత చెప్పిరాలు ఈ అభిషేక్ అనే మెయిన్ దొంగ. ఇప్పుడు అభిషేక్ అనే మెయిన్ దొంగ మన అమీర్ పటేల్ అనే మెయిన్ దొంగ. ఆయన గిట తీసుకొచ్చి ఆఫీస్ నాడు
మల్లెపల్లి మొత్తం గల్లీ నుంచి ఢిల్లీ దాకా అన్నట్టు ఆ ఏరియా మొత్తం డామ్ నడుపుతున్నారు. వాళ్ళకి ఏమనాలని అంటే పైసలు ఇచ్చిన వాళ్ళు మేము సొమ్మే పడదో సోకే పడదో వాళ్ళు పోయి ఎంజాయ్ చేస్తారు. ఏం మన పైసలు మనకి ఇస్తారు కదా, వాళ్ళతోటి మనకెందుకు ఎంజాయ్ చేస్తారు మేము అనుకున్నాం. కానీ ఆ కొడుకులు మాకు ఇట్ట మోసం చేస్తారు అంటే ఆ తలకాయ అప్పుడే లేపేస్తాం. మేమే పైసలు కొద్ది ఉన్నప్పుడు మాకు ఇచ్చి పని మాకు మోసగాళ్ళని తెలిస్తే అమీర్ పటేల్ ని, అభిషేక్ గారిని ఇలా అందరినీ ఆడనే లేపేస్తోలమే. దొంగ నా కొడుకులు. ఈ మధు అనే వ్యక్తి అలా ముగ్గురు బావాలు దొంగలే. ముగ్గురు బావాలు ఒక్కడు కాదు, ముగ్గురు బాబు ఒకడు, రమేష్ ఒకడు, భరత్ అనే భరత్ చౌహాన్, బాబు చౌహాన్, ఈయన రమేష్ చౌహాన్. వీళ్ళు ముగ్గురు దొంగలేలు. మళ్ళీ మధుల అక్కలు ముగ్గురు దొంగలే. శైలజ, ఇంకా అలా ఇద్దరు పేరు అంత తెలియదండి. అంటే పలుకుటండ కదా, అలా అంత ఫేమస్ కాలే. బాలాజీ ఎక్కితే ఏరే ఎక్కితే ఆయన కిందనే పని చేసి ఈయన సైడ్ చేసుకుంటూ లాస్ట్ వచ్చేసరికి ఈయన ఒక 10-15 కోట్లు ఏజెంట్ గా చేసి ఆయన ఇయ్యకపోయేసరికి పక్కగా జరిగిండు. అప్పుడు మేము ఎవ్వరు రూపాయి ఇయ్యలే. అన్న మీరు ఇయ్యర్ అన్న ఈ చేరంటే ఇవ్వాలంటే గిట్ట మేము నమ్మి ఇయ్యలే. వాడు 3 నెలలకి వాడు ఇడు మధు అని ఎక్కి పక్కకి ఆడ జరిగిండు. వాడు బాలాజీ అని ఎక్కి ఏం చేసిండు, 3 నెలలకు వాడు పెట్టిండు డేటు. ఇడు మధు అనే వ్యక్తి ఏం చేసిండు, నెలకి ఇస్తాను మధు అనే వ్యక్తి చేసిండు. మధు అనే వ్యక్తి చేశారు. ఇక అబ్బా ఇడు బాగానే ఇస్తుండు కదా, బాగానే చేస్తుండ అని ఇంకా తర్వాత నెలకు ఈయన మంచి కంటిన్యూ చేసిండు 4 నెలలు. అయితే బాలాజీ అనే వ్యక్తి ఏం చేసిండు, 3 నెలలు డేట్ పెట్టిండు. బాలాజీ అనే వ్యక్తికి ఎవడు ఇయ్యలే. మొత్తం దోసుకుపోయింది మా టండ, మొత్తం ఆగం చేసింది ఈ మధు అనే వ్యక్తే. దొంగ మేము దొంగ, మా అభిషేక్ ఈడు మేను. వాడు పైసలు బాధితుడండి. ఆ మధ్య వెనక 24 వాన్ వెనక నుంచి ఎందుకు కదలకుండా ఉండేవాడు. మొత్తం 24 మన మధు వెనకనే వాన్ కార్లనే ఒకటే మంచం ఒకటే కంచంలో వాళ్ళు ఇన్ని పండుకుర్రు. మాకు కొంచెం న్యాయం చేయండి. అభిషేక్ మెయిన్ పాత్రగాడు అభిషేక్ అని మేము బరాబర్ గల్లా బట్టి చెప్పినాం. పిల్లిగుండ తండ వదిపట్లకి సమీపంలో ఒక 5 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటది. నేను మొన్న ప్రెస్ మీట్ లో చూశాను. నేను మాకు బంజారా కుల సంఘాలను పెట్టుకొని ఏదేదో మాట్లాడుతున్నారు. ఈ పిచ్చిగాళ్ళకి ఏం తెలుసు, వీళ్ళకి ఇచ్చింది మేము, తీసుకున్నది ఆయన. ఈ కేసును ఎందుకు తప్పుదారి పట్టిస్తున్నారు వీళ్ళు, కావాలని తప్పుదారి పట్టిస్తున్నారు. వీళ్ళు తీసుకున్నట్టుంది డబ్బులు. మా తరపున పోరాడుతున్నారు అన్న వాళ్ళు. మీరు కూడా మా రండి, పోరాడదాం కలిసి. ముందర పోరాడే వాళ్ళని మీరు అది ఏం తప్పు చేయలేదు, కడిగిన ముత్యం లెక్క బయటకు వస్తుందని వాళ్ళు చెప్తున్నారు. మీరేమో మీరు పక్క మంగ్లీ అని చెప్పేసి మీరు అంటున్నారు. ఇప్పుడు అవన్నీ ఎవిడెన్స్ కదా అన్న, చూపించినాం. ప్రెస్ మీట్ అన్ని చూపించినాం కదా. ఇంకా అంతకుంటే ఇంక ఎవిడెన్స్ ఏం కావాలి? 1000 మందిని పిలుచుకొని వస్తాం. అందరు తెలుసు కదా ఊర్లోకి వచ్చింది. ఇంక అంతకంటే ఏం కావాలి ఎవిడెన్స్? ఊర్లోకి వచ్చింది, ఫోటోలు కూడా ఉన్నాయి కదా, చూపించినాం కదా. అంతకు మించి ఏం కావాలి ఎవిడెన్స్? వీళ్ళు ఎందుకు మధ్యలో వచ్చి కేసును తప్పుదారి పట్టిస్తున్నారు? మా తరపున పోరాడేది సంపత్ నాయక్, అశోక్ రాథోడ్, అక్క ప్రత్యూష గారు. ప్రస్తుతానికి నాకు తెలిసిందో వీళ్ళే ఉన్నారు. లేకపోతే మీరు బయటకు మేము రాకపోవడం అన్న. ఎందుకు బయటకు రాలేదని ప్రశ్న వస్తుందండి. ఎందుకు రాలే ఇన్ని రోజులు అంటే మమ్మల్ని ఆశ చూపించారు. నెలకి ఇస్తాం, 2 నెలలకి ఇస్తాం. మీరు ఎవరైతే ముందర మాట్లాడుతున్నారో వాళ్ళు మీకు చంపేస్తాం, మీ పిల్లలు ఉన్నారు కదా మీకు ఇస్తాం, అది ఇస్తాం. భయం ప్రాంతం ఇది చేసినా అన్న మమ్మల్ని. ముందుకు రాలేదు ఎన్ని రోజులు. ఈ నెల కూడా ఇస్తాను చెప్పిండు పైసలు, 20% పైసలు ఇస్తాడు. 20 తారీఖు చెప్పిండు, 30 తారీఖు చెప్పిండు. పైసలు వస్తేనే నమ్మకం లేదు. ఇక ఆ నమ్మకంతో ఇన్ని రోజులు ఆగినాం మేము. అందుకే ముందుకు రాలేదు మేము. ఇక రాదని కన్ఫర్మేషన్ అయిపోయింది మాకు. ఎందుకని ఇప్పుడు ముందుకు వచ్చినాం. ఈ రోజు ఈ ప్రెస్ మీట్ అనుకోకుండా నాకు జరిగింది. ఒక రోజు ముందే తెలిసి ఉంటే 1000 మంది కానీ 100 మందిలో వేసుకొని వచ్చేటోని. మీకు కూడా నిజ నిర్ధారణ కావాలంటే మీరు కూడా తండకు రండి. మీరెన్ని లక్షలు ఇచ్చారు? నేను 14 లక్షలు ఇచ్చాను. 14 లక్షలు ఇచ్చాను. కానీ బంజారా నాయకులు ఒకటే చెప్తున్నా. ఒక ప్రశ్న అన్న, మీరు 14 లక్షలు ఇచ్చారు, మీకు ఎన్ని నెలల వరకు వడ్డీ, ఎంత వడ్డీ ఇస్తారు? నాకు 2 నెలలు వచ్చింది. నేను లాస్ట్ మూమెంట్ లో ఇచ్చాను. అది కూడా మంగ్లీ వచ్చింది, అమీర్ పటేల్ వచ్చిండు. ఇవన్నీ ఎవిడెన్స్. వాళ్ళతో బిజినెస్ చేస్తున్నాం. శివ చవాన్ మీరు డైరెక్ట్ ఇంటరాక్ట్ అయ్యారు ఏమన్నా? ఆఫీస్ వచ్చినప్పుడు ఇంటరాక్ట్ అయినాం కదా, మాట్లాడాను కదా. మా చెల్లెని ఇస్తున్నాను చెప్పారు కదా వీళ్ళు. ఏంటి మళ్ళీ చెప్పండి. మంగ్లీ వాళ్ళ చిన్న చెల్లెల్ని మధుకిచ్చి పెళ్లి చేస్తున్నాం, ఎంగేజ్మెంట్ అని చెప్పారు. సెప్టెంబర్ అక్టోబర్ లో ఆ ఇల్లు ఓపెన్ చేసినప్పుడు ఇంకోసారి వస్తారని చెప్పారు. పెద్ద 5000 మందితో ఫంక్షన్ చేద్దామని చెప్పారు. ఇక అంతకు మించి ఎవిడెన్స్ ఏం కావాలి? అంటే కేవలం మాటలే మీరు అంతే?
ఏదో చూపించారన్న మాకు ఉమ్, ఏదో పేపర్ చూపించారు. ఉమ్, ఈ పేపర్ లో ఇంత ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాం, ఉమ్, ఇందులో ఇంత పెట్టుబడి పెడుతున్నాం, ఇంత వస్తుంది మాకు ఉమ్, మనకి. దీని ద్వారా నేను బాగుపడుతున్నా, ఉమ్, మీరు బాగుపడుతున్నారు, ఉమ్, మీరు బయట ఎవరికి చెప్పకండి అని చెప్పారు మాకు. ఉమ్. సో మీ తరపున పోరాడుతున్న సంపత్ నాయక్ లాంటి వాళ్ళను పెయిడ్ బ్యాచ్ అని అంటున్నారు. సో అంటే మేము నిజమేనా అది? ఇప్పుడు అందరూ ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ పేడ్ బ్యాచరా? ఉమ్, వీళ్ళు రావాలి, ఈ దొంగలు రావాలి ఫస్ట్. ఉమ్, వీళ్ళు దొంగలు వస్తే పేడ్ బ్యాచ్ ఎవరో, అసలైన బాధితులు ఎవరో, ఉమ్, దొంగలు ఎవరో తెలుస్తుంది. ఉమ్, రండి, మా ఊరికి రండి, ఉమ్, ప్రెస్ మీట్ పెడదాం, అక్కడే మాట్లాడదాం ఎంతమంది బాధితులు వస్తారో. మిమ్మల్ని ఉరికించి కొట్టకుంటే అప్పుడు చెప్పండి, బాధితుల తరపున పోరాడండి, కానీ మధ్యలో వచ్చి కేసును తప్పుదారి పట్టించండి. ఇందులో ప్రతి ఒక్కరి పాత్ర ఉంది. ఈ పాత్రకు వెనకాల ఉన్న వాళ్ళని ఖచ్చితంగా సిబిఐ విచారణ జరిపిస్తాము. ఎంత దూరమైనా వెళ్తాము, ఏడికైనా వెళ్తాము. పోయే మహా అంటే పోతుంది మా ప్రాణాలు, మహా అంటే పోతే ఇంకొకరి ప్రాణాలు, 10 మంది ప్రాణాలు పోయిన తర్వాత కూడా వందలాది మంది ప్రాణాలను కాపాడుతామంటే ఖచ్చితంగా మా ప్రాణాలు తీసుకోవడానికైనా, తీయడానికైనా, దేనికైనా మేము సిద్ధంగా ఉంటాము. ఎందుకు చెప్తున్నా, ఇక్కడ వచ్చేసి మనకు మీడియా పాయింట్లలో మాట్లాడుతున్న, నిన్న మేము చూసిన ఒక ప్రోగ్రాము, ఒక ప్రెస్ మీట్ లా నోటికి వచ్చినట్టు ఒక చిత్తకార్తి కుక్కలు ఏ విధంగా మాట్లాడతాయో బంజారా బిడ్డలై ఉండి అదే విధంగా మాట్లాడటం చాలా సిగ్గుచేటు. ఒక బంజారా బిడ్డగా, ఒక నాయక్గా నేను ఈరోజు బాధపడుతూ ఇంత ఘనంగా నేను మాట్లాడుతున్నందుకు కారణం ఏంటంటే, ఒక పర్సన్ వల్ల ఇంతమంది బాధితులు ఏడుస్తున్నారు, వాళ్ళని ఎందుకు పట్టించుకోవట్లేదు? బాధించబడ్డ వాళ్ళు బంజారా బిడ్డలు, బాధపడుతున్న వారు కూడా బంజారా బిడ్డలు. ఎందుకు మీ కమ్యూనిటీలే వర్గాలుగా విడిపోయి కొన్ని మీడియా ఛానళ్లపై అసత్యాలు ప్రచారం చేస్తున్నారు, హెచ్చరిస్తున్నారు. కొందరేమో మంగ్లీకి సపోర్ట్ చేస్తా ఉన్నారు. ఏంది, మీరు ఎందుకు విడిపోయారు అసలు? అన్న, విడిపోవడానికి ఇక్కడ ఏం లేదు. ఎందుకంటే అందరం కూడా బంజారా బిడ్డలే, అందరు కూడా సమానమే. ఇక్కడ ఏందంటే అధికారము మా వైపు ఉంది, లేదంటే మా వైపు డబ్బులు ఉన్నాయి, లేదంటే మా వైపు పలుకుబడి ఉందనే ఒక్క కారణంతో పైసలకో లేదంటే ఇంకేదో ఆశ చూపించి ఈ రోజు మమ్మల్ని ఫేమ్ చేయండి, మమ్మల్ని కొంచెం మా సైడ్ మాట్లాడండి అని చెప్పి మాట్లాడుతున్నారు తప్ప, నిజంగా కళాకారుల పట్ల ఇంతమంది బంజారా కమ్యూనిటీలో ఇంతమంది కళాకారులు ఉన్నారన్న, ఇన్ని పాటలు వస్తున్నాయి, లక్షలలో మిలియన్ వ్యూస్ పోతున్నాయి, ఏ కళాకారుడు వచ్చి ఎందుకు మాట్లాడతలేదు ఈ రోజు? అదే మంగ్లీ తరపు నుంచి బంజారా బిడ్డల్లో చాలా మంది కళాకారులు ఉన్నారు, మంగ్లీకి మించిన కళాకారులు ఉన్నారు. మంగ్లీకి ఈ రోజు ఏం అవసరం వచ్చింది? నీకు ఎదగడానికి మా భాష, మా యాస అవసరం వచ్చింది. ఈరోజు నువ్వు ఎదిగిన తర్వాత, మంగ్లీ ఎదిగిన తర్వాత ఏం కావాలా? బంజారా బిడ్డలు అవసరం లేదు. ఏ ఒక్కరిని పట్టుకొని మీరు మాట్లాడుతున్నారు. ఇక్కడ ఎవరు విడిపోలే అన్న, నిజంగా నువ్వు తప్పు చేయలేదంటే మొత్తం బంజారా కళాకారులంతా నీ సైడ్ ఉండాలా. ఈ రోజు ఒక్క బంజారా కళాకారుడైనా నీ సైడ్ ఉన్నాడా? చూపించండి, ఒక్క బంజారా కళాకారుడిని చూపించండి మాకు. ఏ బంజారా కళాకారుడు మంగ్లీని సపోర్ట్ చేస్తలేరు. మీరు సోషల్ మీడియాలో చూసుకుంటే మంగ్లీ పైన పెట్టిన వీడియోలు కూడా డిలీట్ చేసుకున్నారు. ఎందుకు డిలీట్ చేసుకున్నారు? మంగ్లీ పైన పెట్టిన వీడియోలు మంగ్లీ తప్పు చేయలేదని ఎందుకు డిలీట్ చేసుకున్నారు అని అంటే, మంగ్లీ తప్పు చేసింది, మంగ్లీ ఇన్వాల్వ్మెంట్ ఉంది కాబట్టే ఈ రోజు వీడియోలు డిలీట్ చేసుకున్నారు. పైనుంచి వచ్చేసి బెదిరింపులు వస్తున్నాయి. మీరు మా గురించి మాట్లాడతారా? బంజారా పరిశ్రమలో ఎదగనీయకుండా చేస్తాం, తొక్కేస్తాం అని చెప్పేసి గట్టిగా మాట్లాడుతున్నారు. వీటన్నిటికీ కూడా మా దగ్గర సాక్ష్యాధారాలు ఉన్నాయి. ఖచ్చితంగా రానున్న రోజుల్లో సాక్ష్యాధారాలు అన్ని తీసుకొని బయటకు వస్తాము. ఇది ఇక్కడితో ఆగేది కాదు, ఇది ఇంకా చాలా ముందుకెళ్తుంది. మంగ్లీ ఎవరన్నా? ఒక వేలాది మంది బంజారా కళాకారుల్లో మంగ్లీ ఒకతన. మంగ్లీ ఒక చిన్న వేలంతా, మనిషికి 10 వేలు ఉంటే ఒక చిడక నేలంతా. ఇంకా ఆమెకు మించిన కళాకారులు ఉన్నారు. మంగ్లీని చేయాల్సిన అవసరం మాకేందు? నిజంగా మంగ్లీ పెద్ద మనిషి లేక వ్యవహరిస్తే మంగ్లీ ముంగటికి వచ్చి నా తమ్ముడు పేరు వచ్చింది, ఇగో అరెస్ట్ చేసుకోండి, నా తమ్ముడిని జైలు వేసుకోండి, రేపు నిజాలన్నీ బయటకు వచ్చిన తర్వాత నా తమ్ముడు కడిగిన ముత్యమోలే బయటకు వస్తాడు, నేను లేనని నా పాత్ర తెలుస్తుంది. ఎందుకు తమ్ముడిని దాచి పెడుతుంది? దేనికోసము? నేను కూడా బంజారా బిడ్డనేనా? మేమందరం సేవాలాల్ పిల్లలమే, మేమందరం సేవాలాల్ భక్తులమే. ఆమె సపరేట్ బంజారా బిడ్డ కాదు, నేను సపరేట్ బంజారా బిడ్డ కాదు. మనం మేమందరం కూడా సేవాలాల్ పిల్లలమే. మా అందరికీ కూడా పౌరుషం ఉంది. ఆమెకెంతుందో అన్న, ఇక్కడ తను కూడా మా ఆడబిడ్డే, తను కూడా మా కమ్యూనిటీని. వాళ్ళందరూ చెప్తున్నారు, ప్రెస్ మీట్లు పెట్టి చెప్తున్నారు, బంజారా బిడ్డని ఎదగనీయకుండా చేస్తున్నారని చెప్తున్నారు. ఒక్క చిన్న విషయం అన్న, బంజారా బిడ్డ ఎదిగిన తర్వాత ఏ ఒక్క ఇంటర్నేషనల్ స్టేజ్ మీద, నేషనల్ స్టేజ్ మీద గానీ నేను బంజారా బిడ్డ అని ఒక్క మాట చెప్పిందా? ప్రూఫ్ చేయండి అన్న. ఇప్పుడే నా ముక్కు నేలకేసి రాస్తా. నేను మంగ్లీ ఫేమ్ వచ్చిన తర్వాత ఏ ఒక్క స్టేజ్ మీద కూడా నేను బంజారా వల్లనే ఎదిగినా, బంజారా గిరిజనుల వల్లనే ఎదిగినా అని చెప్పేసి ఒక్క ప్రూఫ్ ఇవ్వండి అన్న. ఏ స్టేజ్ మీద, ఇంటర్నేషనల్ స్టేజెస్ మీద కూడా నేను పోయి చూసిన, ఏ స్టేజ్ మీద కూడా నేను బంజారా బిడ్డను. అంత మహాశివరాత్రి పూట అంతమంది జనాలలో ఒక్క బంజారా పాట పాడలేదా మన బంజారా మంగ్లీ?
ఎందుకు పాడలేదు అంటే మన బంజారాకు, మన జాతికి, మన భాషకు వాల్యూ లేదా ఆ స్టేజ్ మీద? ఆ స్టేజ్ మీద వాల్యూ లేదు కాబట్టి కదా నేను బంజారా బిడ్డ కాదు అని చెప్పుకుంటున్నావు. ఈ రోజు నువ్వు అదే బంజారా బిడ్డ అని ఆ స్టేజ్ మీద చెప్పుంటే మేము నిజంగానే గౌరవించే వాళ్ళం నిన్ను. మేము ఎందుకు గౌరవిస్తలేము? అంత పెద్ద సద్గురు సభల నువ్వు పోయి తెలుగు పాటలు పాడినావు, మరి బంజారా పాటలు ఎందుకు పాడలేదు? దేనికోసం పాడలేదు? ఇవన్నీ కారణాలు చూపించుకుంటా పోతే చాలా ఉన్నాయి. ఎందుకంటే ఇవన్నీ కారణాలు చూపించుకోకపోతే చాలా ఉన్నాయి. నువ్వు నిజంగా మంచి చేసినావు, నిజంగా తప్పు చేయలేదు అని అంటే నీ తమ్ముడిని వెంటనే పోలీసులకు అప్పగించు, విచారణకు నువ్వు కూడా హాజరుగా. నీది నువ్వు ప్రూఫ్ చేసుకో. నువ్వు ప్రూఫ్ చేసుకుంటే పోయేదేం లేదు, నీ పైన గౌరవం పెరుగుతుంది. ఎందుకంటే మా బిడ్డ, మా మంగళి బిడ్డ, మా అక్క ఏ తప్పు చేయలేదు అనేది మీ మీద గౌరవం పెరుగుతుంది. అంతే తప్ప నువ్వు ఏంటో కూర్చొని ప్రెస్ మీట్లలో కాకుండా ఎక్కడో సోషల్ మీడియాలో నువ్వు పోస్టులు పెట్టుకుంటా ప్రెస్ కి ఒక నోట్ రిలీజ్ చేస్తే ఎవడుకుంటాడమ్మా? హెచ్చరిస్తున్నామా? నీ ఇష్టం, నీకు నచ్చింది తీసుకో. ఇది హెచ్చరికనా, రిక్వెస్టా? ఒక బంజారా నాయక్ తమ్ముడు నీకు చెప్తున్నాడా అనేది నీ ఇష్టము. నీ ఆలోచన విధానానికి తగ్గట్టు నువ్వు తీసుకో. అది వార్నింగ్ అనుకో, లేదా నా తమ్ముడు నా మంచి కోసం చెప్తున్నా అనుకో, ఇంకేదన్నా అనుకో. కానీ నువ్వు నిజంగా నీ తప్పు లేదు అని నిరూపించుకోవాలంటే నువ్వు ఖచ్చితంగా అందరి సమక్షంలో ఈ మధు ఎవడు, ఈ బాలాజీ ఎవడు, ఈ నలుగురు ఎవరు, ఆ నలుగురు ఎవరు, వీళ్ళందరినీ ఒక స్టేజ్ మీదకి తీసుకొచ్చి పాలా నీళ్ళ కడిగిబాడి. నీకు నిజంగా దమ్ముంటే పాలా నీళ్ళ చెయ్యి. మీరు శివ చౌహాన్ ను అరెస్ట్ చేయాలి, లేకపోతే ఆమె ఆయనను దోషిగా తేలుస్తా ఉన్నారు కదా, ఆమె చెప్తా ఉంది గద పట్టుకొని మా తమ్ముడు డబ్బులు ఇచ్చే మనిషినా అసలు అని. అమ్మాయి ఇప్పుడు కనిపించే ప్రతోడు మూర్ఖుడు అయి ఉండడు. ఎందుకంటే నా డబ్బులు పంచే మనిషి అంటే సొంతం డబ్బులు ఇచ్చిన మనిషి. ఈ రోజు మన మీ ప్రెస్ మీట్ లో మీరు అందరు చూసినారు. రమేష్ అనే వ్యక్తి ఈ రోజు క్లియర్ కట్ గా చెప్పినాడు, నా స్వహస్తాలతో నేను డబ్బులు ఇచ్చిన అని చెప్పినాడు. అలాగే ప్రత్యక్ష సాక్షి ఉన్నాడు. నిజంగా మీకు అంత చిత్తశుద్ధి ఉంటే మీరు ఖచ్చితంగా మీ తమ్ముడిని ముంగట ప్రెస్ ముంగట తీసుకొచ్చి, ఈ రోజు వరకు వాళ్ళ తమ్ముడు ఒక ప్రెస్ మీట్ ముంగట మాట్లాడలేదు. తప్పు లేని వాడు ఎందుకు దడుచుకుంటున్నాడు? తప్పు చేస్తేనే కదా ఇంట్లో దాక్కుంటాడు. తప్పు లేకుంటే ముంగడికి వచ్చి మాట్లాడాలి కదా. ఎందుకు మాట్లాడతలేడు? ఎందుకు దాచుకుంటున్నాడు? బరాబర్ ఈ రోజు నేను ఎందులో ఇన్వాల్వ్మెంట్ లేదు కాబట్టి అన్యాయం జరిగింది కాబట్టి, బంజారా బిడ్డల మీద అన్యాయం జరిగింది కాబట్టి నేను ఈ రోజు బయటకు వచ్చి నేను మాట్లాడుతున్నా. నువ్వు తప్పు చేయకపోతే బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి నీ క్లారిఫికేషన్ ఇవ్వు. నీ క్లారిఫికేషన్ ఇస్తేనే కదా నీకు తెలుస్తుంది. లేదంటే ఎవడు చెప్తాడు? ఎవడు నమ్ముతాడు? ఈ రోజుల్లో, ఈ కాలంలో నువ్వు చెప్పకపోతే ఎవడు నమ్ముతాడు? నీ సొంతంగా నువ్వు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి చెప్తేనే ఈ రోజు జనాలు నమ్ముతాడు. నీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే నీ తమ్ముడిని బయటికి తీసుకొచ్చి నువ్వు మాట్లాడు. ప్రెస్ మీట్ ముంగట పాల నీళ్ళ అనేది మొత్తం తెలుసు. ఇందులో వచ్చేసి మరీ ముఖ్యంగా చెప్తున్నా, కొంతమంది మూర్ఖులకు ప్రెస్ మీట్ పెట్టి చెప్పే మూర్ఖులకు చెప్తున్నా, ఎవడెవడైతే మాట్లాడిండో వాళ్ళ చిట్టాలన్నీ తీస్తాము. ముఖ్యంగా నిన్న ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడిన వాళ్ళందరికీ ఒక విషయం, మోతిలాల్ బరాబర్ చెప్తాం. మోతిలాల్ నాయక్, నిన్న నువ్వు ఒక ప్రెస్ మీట్ పెట్టినవు, జనసేన పార్టీ గురించి కానీ, పవన్ కళ్యాణ్ గారి గురించి కానీ ఇష్టం ఉన్నట్టు మాట్లాడినవు. నీకు నిజంగా మీ చెల్లెల బిడ్డ బాధ జరిగింది, మీ అక్క బిడ్డ బాధ జరిగిందంటే నువ్వు పెట్టి నిజాలు మాట్లాడించి, ఏదో జిరాక్స్ కాగితాలు పట్టుకొచ్చి నా దగ్గర సాక్ష్యాలు ఉన్నాయని చెప్పి అదేవో పెట్టి ప్రెస్ వాళ్ళందరినీ మూర్ఖులుగా చిత్రీకరించి వాళ్ళ మీద ఎగబడి మీరు చూస్తున్న మంగ్లీ పట్ల చేస్తున్న మంగ్లీ గురించి మాట్లాడడానికి ప్రెస్ మీడియా వీళ్ళ విసుకపడడం, వాళ్ళ మీద కోప్పడము, ఇవన్నీ వద్దు మనకు. నిజంగా నీ తమ్ముడు, నీ పేరు బయటికి రావాలంటే, నీ తమ్ముడు తప్పు చేయలేదంటే తీసుకొచ్చి కూర్చోబెట్టు. ఈడ కూర్చోబెడతావా? ప్రెస్ క్లబ్ లో కూర్చోబెడతావా, లేదంటే ఏదైనా పోలీస్ స్టేషన్ లో కూర్చోబెడతావా చూసుకుందాం. కాదు, మీ బంజారా కమ్యూనిటీలో ఆమె ఎదుగుదలను ఓర్చుకోలేకనే కక్ష కట్టినట్టు. మరి ఇన్ని రోజులు ఏది ఎవరి తోడు వల్ల, ఎవరి వల్ల మీరే చెప్పండి మిత్రులారా. మంగళి అనే పేరు వచ్చింది ఎవరి వల్ల? నా ఏష వల్ల కాదా? నా భాష వల్ల కాదా? నా ఏష కట్టు వల్ల కాదా? ఇదే సోషల్ మీడియా, ఇదే మెయిన్ స్ట్రీమ్ మీడియా వల్ల కాదా? ఎవరి వల్ల వచ్చింది ఆ ట్యాగ్? మంగళి అనే ట్యాగ్ అసలు ఆమె పేరు మంగళియే కాదు, సత్యవతి రాథోడు. మంగళి అనే పేరు ఎందుకు పెట్టుకుందంటే బంజారాలో కొంచెం క్రేజ్ వస్తుంది, బంజారా కమ్యూనిటీ వల్ల మేము పైకి వెళ్తామని చెప్పే కదా. మరి అదే ఎవరు అన్నారు? ఎదుగుదలను తొక్కేస్తున్నారని ఎవరు అన్నారు? ఎదగనిచ్చిందే మేము. మా బిడ్డను మేము ఎదగనిచ్చుకొని మేము ఎందుకు తొక్కుతామనేది నేను అడుగుతా ఉన్నా. మళ్ళీ ఇవన్నీ కూడా తప్పును కప్పిపుచ్చుకోవడానికి, బురద చల్లడానికి, ప్రశ్నలు అడిగే వాళ్ళ మీద బురదలు చల్లడానికి, లేదంటే ఏదో బ్యాక్గ్రౌండ్ చూసుకొని మాట్లాడుతున్నారు, అది చూసుకొని మాట్లాడుతుంటే వీళ్ళందరూ గమ్మున ఉంటారు కదా అనే ఒక కాన్సెప్ట్ తోటి ఇవన్నీ ఉత్తమ మాటలు తప్ప, మాటలొద్దు, చేతలు చూపెట్టు. నువ్వు తీసుకొచ్చి మాట్లాడి. శివ చౌహాన్ ఈ రోజు వరకు ఏ రోజైనా శివరాతోడు శివ చౌహాన్ ఈ రోజు మంగళి వాళ్ళ తమ్ముడు ఒక్క ప్రెస్ మీట్ అయినా పెట్టిండా? వాళ్ళకు వీళ్ళకి సంబంధం లేని అందరు ప్రెస్ మీట్ పెడుతున్నారు. అసలైన ముఖ్య నాయకుడు, అందులో ఇన్వాల్వ్ ఉన్న పర్సన్ మంగళి తమ్ముడు ఎందుకు ప్రెస్ ముంగడికి ఎందుకు రావట్లేదు? ప్రెస్ ముంగడికి వచ్చి నేను తీసుకోలేదో తీసుకున్నానో చెప్తే అయిపోతుంది కదా. నీ గురించి ఎవరు మాట్లాడారు కదా, నీ గురించి ప్రెస్ మీట్లు పెట్టారు కదా. ఈ రోజు ప్రెస్ మీట్లు పెట్టి మా అక్కను
మాకు అంటే ఒక ఆడబిడ్డకు తప్పు జరిగితే తప్పు అయితే ఏం తప్పు లేదు. అంటే నువ్వు మాట్లాడితే సంసారము, బయటోడు మాట్లాడితే వ్యభిచారమా? ఇదేనా మీరు మాట్లాడేది? బయట నువ్వు సొంతంగా నువ్వు మీడియా ముంగట వచ్చి నువ్వు మాట్లాడితే సంసారము, మేమందరం మీడియా ముంగట వచ్చి మాట్లాడితే వ్యభిచారమా? నువ్వు చూపించేవన్నీ సాక్ష్యాలు, మేము చూపించేవన్నీ దొంగ సాక్ష్యాలా? నువ్వు మా ఆడబిడ్డలు అని అంటావా? ప్రెస్ ముఖంగా పబ్లిక్ ఒక ఆడబిడ్డని ఇజ్జత్ చేయడానికి నీకు ఎంత గట్స్ ఉండాలా? అంటే నువ్వు ఏం చేసుకొని, నువ్వు ఎంత డబ్బులు తీసుకొని మాట్లాడుతున్నావు, దేని గురించి మాట్లాడుతున్నావు, ఇవన్నీ ఖచ్చితంగా బయటికి తీసుకొస్తాం.